హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి క్యూటీగానికి మార్నింగ్ స్కూల్కి పోనీకైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఏంటంటే ఈరోజు తనకి ఇష్టమైన అన్నీ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయినా. తనకి గట్టి దాల్ అండ్ చపాతీ మంచి ఇష్టంగా తింటుంది అనమాట. అందుకని కొంచెం టైం టేకింగ్ అయినా సరే ఎర్లీగా లేసి అయితే ఈ పని అయితే మొదలుపెట్టిన. ఫస్ట్ లేవగానే స్టార్ట్ చేసింది అయితే కర్రీ ప్రిపేర్ చేయడము అండ్ ఇంకోటి పిండి కలిపి పెట్టిన. ఇంకా తర్వాత ఇల్లు ఉడవడము, తూడవడము, ఇల్లంతా క్లీన్ చేసుకోవడము. ఎందుకంటే ఇక బర్త్డే కదా, అందుకని చెప్పి పూజ ఉంటుంది కదా అని ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ ముందు కలిపి పెట్టుకున్న పిండిని అయితే చపాతీ లాగా చేసుకుంటున్నా. ఇలా ముందే కలిపి పెట్టుకుంటే చపాతీ సాఫ్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా కలిపి పెట్టేసుకొని చపాతీ అయితే చేస్తున్నా. మార్నింగ్ 3 చపాతీలు అయితే సరిపోతాయి. ఒకటి క్యూటీకి బాక్స్లోకి, ఒకటి తనకి, ఒకటి ఖుషిగానికి. అండ్ అంత కష్టమేమనిపించేది, జల్దీ చేసుకోవచ్చు. మళ్ళీ నేను తినేసరికి ఎట్లాగో 11-12 అవుతుంది. అప్పుడు రౌండ్ చేసుకొని తింటే అయిపోతుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే చపాతీ చేయడం నాకు అంత రాదనమాట. షేప్ అవుట్ అయిపోతుంది. కానీ స్మూత్గా అండ్ మడత రొట్టెలాగా టైప్ చేస్తే కొంచెం స్మూత్గా ఉంటుంది, ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలానైతే చేస్తా. అండ్ రౌండ్గానైతే రాదు, ఏదో షేప్ అవుట్ అయిపోతుంది. అండ్ క్యూటీ ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఇది ఒకటే, చపాతీ. అండ్ ఎలాంటి ఇది లేకుండా తినేస్తుంది అనమాట. అండ్ గట్టిపప్పు రైస్లోకైనా చపాతీలోకి గట్టిపప్పు చేయాలి ఆమె కోసం. అందుకని చెప్పేసి ఇంకా గట్టిపప్పుకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతీ అయితే స్టార్ట్ చేసిన. ఇలా చూస్తే కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, కాసేపు అయినాక బాక్స్లో పెడితే స్మూత్ అయిపోతుంది. అండ్ కొంచెం ఆయిల్ తక్కువ వేసి కాలుస్తాను, ఎందుకంటే క్యూటీ తింటారు కదా అని చెప్పి, పిల్లలు తినేది కదా అని చెప్పేసి. అండ్ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ లోపే ఆమెను లేపాలి. వాళ్ళిద్దరిని అయితే లేపలేదు, వాళ్ళు లెగిస్తే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అవ్వదని చెప్పేసి నేను ముందుగానే లేచి ఈ పని అయితే పెట్టుకున్నా. అండ్ ఇక్కడ చపాతీ అయితే బాక్స్లో పెట్టేస్తున్నా. అండ్ పప్పు కర్రీ కూడా పెట్టేసిన. అది కొంచెం చల్లారినాక గట్టిగా అవుతుంది, ఇంకా అది ఇష్టంగా తింటుంది పప్పు. ఇక వాళ్ళు వేస్తే గజిబిజ్ చేస్తారని చెప్పేసి ఈ కర్రీను చపాతీ అయిపోయేదాకా వాళ్ళని లేపలేదు. ప్లస్ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు లేసారంటే ఇక అంతే. ఇంకా లేచి నేను ఇప్పుడు పని అంతా అయిపోయాక స్నానం చేసిన వెంటనే దేవుళ్ళ దగ్గర అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే వాళ్ళు లెగిస్తే ఇంకా జల్దీ అయిపోవాలని చెప్పేసి. అండ్ వాళ్ళు లెగిస్తే ఇంకా పూజ గదిలో అంత ఆగమని చెప్తారు, దేవుళ్ళ దగ్గర ఇద్ది అని చెప్పేసి అంటారు అనమాట. ఇక తర్వాత క్యూటీతో పూజ చేయాలి అని చెప్పేసి అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇక ఇక్కడైతే వాటర్ చేంజ్ చేస్తున్నా దేవుని దగ్గర. డైలీ చేంజ్ చేస్తా, ఈరోజు కూడా చేంజ్ చేసిన. నైట్ అనుకున్న క్యూటీని స్కూల్కి పంపొద్దని చెప్పేసి, కానీ స్కూల్కి పంపి చాక్లెట్స్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ స్కూల్కి పంపడానికి అయితే లేపిన. క్యూటీగానికి బర్త్డే పార్టీలు అన్నా కూడా, లేకుంటే ఫ్రెండ్స్తో ఇట్లా అంతా గెట్ టుగెదర్ పెట్టుకొని ఫ్యామిలీ తోటి అందరు ఉంటే ఆమెకు ఒక హ్యాపీనెస్ అనమాట. వాళ్ళ పాప స్కూల్కి పోయి చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్స్ వాళ్ళ మేడానికి ఇచ్చొచ్చిండు. అండ్ ఏమైతే అందరితో షేర్ చేసుకుందంట. 2 కొత్త డ్రెస్సులకి అయితే పసుపు అయితే రుద్దుతున్నా. 2 తీసుకున్నాము, ఒకటి స్కూల్కి పంపించడానికి, ఒకటి నైట్ పార్టీకి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఈ డ్రెస్ ఆల్మోస్ట్ 1200 అయితే పడింది, అది 700 అలా పడింది అనమాట. అండ్ మార్నింగ్ వేసిన డ్రెస్కి 700 పడింది, నైట్ వేసిన డ్రెస్కి 1100 పడింది. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే అందరు తెలుగు ఫ్యామిలీస్ అక్కడ బెల్గాంలో ఉన్నప్పుడు అందరు తెలుగు ఫ్యామిలీస్ని పిలిచి మంచి గ్రాండ్గా చేసినాము. ఇక్కడ అది కుదరలేదండి. లాస్ట్ టైం ఖుషిగాని బర్త్డే అయితే మంచి గ్రాండ్గా అయింది, ఫోటోగ్రాఫర్స్ కూడా తీసుకొచ్చి. ఇంకా ఈసారి అయితే కుదరలేదు. అండ్ వాళ్ళ పప్పకు కూడా చాలా ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి ఎక్కువ వద్దులే, నెక్స్ట్ బర్త్డేకి చూద్దాంలే, ఇప్పుడైతే చిన్నగా కానివ్వు అని చెప్పేసి అన్నాడు. ఇంకా సరేలే మరి ఆయన కుదిరినప్పుడు ఎందుకని చెప్పేసి ఇంకా చిన్నగానైతే చేసినాం. చిన్నగా అంటే ఇంకా మాలోనే ఇక్కడ పూజ చేస్తుంటే కబుర్లు చెప్తుంది, నా బర్త్డే ఇలా చేయండి మమ్మీ, అలా చేయండి చెప్పేసి అంటుంది. సరే డాడీ అని చెప్పాలి, లేకుంటే అల్లరి చేస్తుంది. అట్లా ఆమె చెప్పిన మాట వింటేనే పీస్ఫుల్ గా ఉండొచ్చు మనం. ఆమె కూడా సరే అంటే సైలెంట్ గా ఉంటుంది. వెళ్ళిపోయినాక పని అంతా అయిపోవడమే కదా, ఇంకేం చేస్తాం, ఖాళీగా ఉండటమే. అండ్ ఆమె ఉన్నంతసేపు కొంచెం హడావిడి ఉంటాయి కాబట్టి తొందర లేవాలి, తొందర చేసుకోవాలి. తర్వాత కాసేపు ఖాళీగా కూర్చున్నా ఏం కాదనిపిస్తుంది. అండ్ ఆ రోజు అయితే ఎక్సర్సైజ్ మొత్తం స్కిప్ చేసేసా, ఎందుకంటే ఇదే ప్రాసెస్ స్టార్ట్ కాబట్టి. అండ్ కొంచెం లేట్ అవుతుంది పిల్లలతో కాబట్టి అంత ఈజీ కాదని చెప్పేసి ఎక్సర్సైజ్ స్కిప్ చేసి ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ చేసిన. మనం ఏదన్నా హడావిలో ఉన్నప్పుడు వీళ్ళు మనతో అంటారు చూడు, ఆ పని ఖచ్చితంగా వాళ్ళతో చేపియాలి. అలాంటప్పుడే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇది ఒకటి నేను బాగా నేర్చుకున్నా. అండ్ వాళ్ళతో చేపించడం వల్ల, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల మనకు కొంచెం మనశ్శాంతి కూడా దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పుత్తన సేపటి పనికి కూడా మనల్ని ప్రశాంతంగా చేయించుకుంటారు అన్నట్టు. ఫస్ట్ వాళ్ళకి ఇస్తే
అండ్ ఇక్కడైతే హారతి ఇస్తున్న దేవుళ్ళందరికీ. అండ్ వాళ్ళు ఏం చేసినా కూడా మనం సపోర్ట్ చేయాలి. అలాంటప్పుడే వాళ్ళు సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు అండ్ మనల్ని కూడా ప్రశాంతంగా ఉంచుతారు. అండ్ ఇక్కడ చూడండి హారతి ఇవ్వమంటే ఎలా తీసుకుంటుందో. దానికి కొంచెం భక్తి ఎక్కువనే కానీ అప్పుడప్పుడు ఇవన్నీ మిస్ అవుతాయి అనమాట. ఆఫ్టర్నూన్ ఆమె స్కూల్ నుంచి వచ్చినాక ఆ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలి, ఇక మామూలుగా కాదు. అక్కడి నుంచే సిగ్గుపడుకుంటూ వస్తాను. నేనైతే షాక్ అయిపోయినా, ఏంట్రా క్యూట్ అంత సిగ్గుపడుతున్నా అని చెప్పేసి. అయితే నేను ఈరోజు స్కూల్లో చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చిన, మమ్మీ కేక్ కూడా ఇచ్చిన అని చెప్పేసి ఎంతో గ్రేట్ గా చెప్పుకుంటుంది. ఆమె హ్యాపీనెస్ కోసమే, ఆ హ్యాపీనెస్ చూడాలని చెప్పేసి ఏదైనా చేయాలనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే బర్త్డే పార్టీ కోసం రెడీ అయిపోయినా. అండ్ నా శారీ ఎలా ఉంది, నేను ఎలా రెడీ అయ్యానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నిన్న నైటే ఈ బర్త్డే పార్టీ కోసం ప్రీ ప్లేటింగ్ చేసుకున్నా. ఎందుకంటే ఇక నెక్స్ట్ డే ఏ హడావిడి ఉండకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఇక వీళ్ళని పట్టుకొని వీళ్ళని రెడీ చేసితే సరిపోతుంది. మళ్ళీ నేను రెడీ అవ్వాలి, చీర అంతా మళ్ళీ అప్పుడే సర్దుకోవాలంటే టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా నిన్న నైటే సర్దేసుకొని పడుకున్నా అనమాట. ఇక్కడ వచ్చేసి మన ఫోటోగ్రాఫరు ఇంకా ఆమె స్టిల్స్ పెట్టిస్తుంది, ఒక్కొక్క ఫోటో తీపిస్తుంది అనమాట. ఆమె ఏం చెప్తే ఈమె అదే వింటది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టిల్స్ దిగుతుంది. కొంచెం 8-9 వరకు లేట్ అయిపోయింది. పడుకునే మూడ్ అనమాట అనేది. ఇంకా అప్పుడు కొంచెం చికాకు పెట్టింది కానీ ఇంకా అంతవరకు అయితే ఫోటోలు డాన్సులు మంచిగానే చేసింది. ఇక్కడ వచ్చేసి బర్త్డే కేకు ఖుషిగాడు మా డబ్బా చూసిన కానీ ఒక్కటే ఏడ్చుడు, ఎప్పుడెప్పుడు కట్ చేయన్నా అని చెప్పేసి. కేక్ ఎలా ఉంది అండ్ నచ్చితే కామెంట్ చేయండి, మళ్ళీ అడుగుతున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్లు షేర్ చేసుకుంటున్నారు. ఇంక కొంతమంది కాబట్టి కొన్నే తీసుకొచ్చండి, ఎక్కువ ఇంట్లో ఉన్నా కూడా వాటి పనులనే ఉంటారు వీళ్ళు తినుడు. అప్పటికే సగం ఖాళీ చేసింది మా ఖుషిగాడు. 2 రోజుల నుంచి జ్వరం ఫుల్ ఖుషిగానికి. ఇక ఆమెను పట్టుకొని ఇటు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకొని ఇంకా అంత పెద్దగా చేయాలనే ఆలోచన కూడా రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము. ఆ చాక్లెట్స్ అయితే అప్పటికే సగం ఖాళీ చేసింది. ఆ కేక్ డబ్బా వచ్చిన కాంచి ఇంకా దానికోసం ఎడుతుంది. ఫస్ట్ కేక్ వద్దనుకున్నాము, ఖుషిగాడు తినకుండా ఉండడు, మళ్ళీ ఈ బర్త్ జ్వరం ఎక్కువ అవుతుంది అనిపించింది. అట్లా అనుకున్నట్టే అయింది. నైట్ ఫుల్ జ్వరం వచ్చింది అనమాట. ఇక వీళ్ళని పట్టుకొని జ్వరం వచ్చిందని పట్టుకొని ఎంతో కొంత డెకరేషన్ అయితే ఆగమాగం చేసినాం నేను కావ్య. ఇక్కడ వచ్చేసి కొట్టుకుంటున్నారు, కేక్ నేను కట్ చేస్తా అంటే నేను కట్ చేస్తా అని. ఆల్రెడీ కట్ చేసే లోపే సగం నాకింది ఖుషిగాడు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి చాక్లెట్ షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ పప్ప వచ్చేసి కొడుతున్నాడు, వద్దు కేక్ మీద పడుతుంది అంటే ఇంకా ఆగిండు. ఆ తర్వాత ఇక కేక్ కటింగ్ అయితే అయ్యింది. మా క్యూటీ గాడు ఇంకా తెచ్చిన కాంచి కట్ చేస్తా అంటుంది. నవ్వడం చూడండి ఎంత స్మైల్, హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఖుషిగాడు కేక్ పక్క పెట్టిండి, ఇక చాక్లెట్ పనిలో పెట్టాడు. ఇద్దరు షేర్ చేసుకున్నారు. తర్వాత ఖుషిగాడే మొత్తం కావాలని లాక్కున్నది. ఇంకా ఆమె అట్లనే ఎత్తదని తెలుసు మాకు. ఆ చాక్లెట్స్ తినొద్దు అని చెప్తే దాపెట్టిపో అంటే ఆయన ఏడుతుంది. ఇక ఇప్పుడు పార్టీ అంతా ఆగమాగం చెప్తుంది. ఉండనిలే ఆమె చేతిలో, నేను తర్వాత అది ఇత్తగాని అన్నాడు. కానీ ఆ తీసే లోపే సగం ఖాళీ చేసింది ఆమె. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఆ కేక్ కటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనుకున్నా నేను కూడా. ఎందుకంటే ఇక ఆగమాగమవుడు వీళ్ళతోటి మేము ఇది లాక్కుడు ఆమె అది కావాలని ఏడ్చుడు ఇదే జరిగింది. కేక్ కటింగ్ అయిపోగానే ఇక ఖుషిగాని పడుకోబెడదామంటే ఆమె పడుకోలేదు. జ్వరం వచ్చి పాపం నైట్ అంతా తెలియతోనే ఉన్నది. నాకైతే ఫుల్ భయమైంది. ఇక హాస్పిటల్ తీసుకోవాలని డిసైడ్ అయినాము. ఫోన్ పట్టుకొని వచ్చింది, ఫోన్ పెట్టి అని, ఏ చికాకు లేకుండా అని. ఇక్కడ వచ్చేసి పార్టీ మూడ్ అనమాట. మిక్చర్ ఉన్న స్ప్రైట్ అండ్ కేకు. ఇంకా మేమందరం తిని తర్వాత క్యూట్ గాని ఫోటోషూట్ చేసినాము. ఫోటోషూట్ చేసేటప్పుడు చిన్న గోసలు కాదు, ఆమెకు నిద్ర చూడు, మేమేమో ఫోటోషూట్. మళ్ళీ డ్రెస్ వేసి తీయాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి ఇక దిగుర క్యూట్ అంటే ఎంత కినుడు లేదు ఆమె. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే కేక్ పెట్టేటప్పుడు దిగిన ఫొటోస్ కొన్ని క్లిప్స్ అయితే పెట్టిన. అండ్ ఇక్కడ కావ్య ఇచ్చిన గిఫ్ట్ బాగుంది, ఫోటో ఫ్రేమ్. థ్యాంక్ యూ కావ్య. అండ్ ఇక్కడైతే కేక్ షేర్ చేసుకుంటున్నారు ఇద్దరు. అండ్ తర్వాత ఆమెకు పెట్టినట్టు పెట్టి మొత్తం మేమే తింటాంది. ఇంకా తర్వాత మేమిద్దరం పెట్టినాం అన్నట్టు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.